పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలను. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే రోజు వర్షాల వరుడికి చేనుకాడ పత్తి కొంచెం ఎర్రగా అయిందంట. అందుకే పత్తికి మందు తీసుకుందామని షాప్కి పోయినాము. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, పత్తి మంది అయితే తీసుకొని ఇప్పుడు చేనుకి పోతున్నాం అనమాట. అయ్యో బకెట్ పత్తి మందు తీసుకొని పోతున్నా. చూడండి, రోజు వర్షావరుడికి మా చేనుకి ఎంత గడ్డ అయిందో చూడండి. ఆ తవ్వ మొత్తం ముసుకుపోయింది గడ్డితోటి. షాప్లో అయితే ఈ పత్తి మందు కొట్టమని ఇచ్చారు. ఇగో ఈ డబ్బు ఇచ్చారు అండ్ ఇది పౌడర్, ఈ రెండు కలిపి కొట్టమన్నారు. ఆ రెండు కలిపి మిక్స్ చేస్తే ఇట్లా ఇట్లా గ్రీన్ కలర్ అయింది. ఇక దీన్ని మెల్లగా బకెట్లో పోసుకొని చూడనికి సేమ్ మజ్జిగలాగానే ఉంది కదా. ఇగో ఇప్పుడు ఈ బిందెని తీసుకొని పోయి అక్కడ కనిపిస్తున్నా మా మామ ఆ డబ్బులో వేయాలన్నమాట. అసలు పెట్రోల్ పంప్తో మంది ఎందుకు కుడతారంటే పత్తి గీడ ఏమన్నా పెయిన్ దోమ అయితే దాని స్పెషర్కి దోమ అంతా పోతుందని పెట్రోల్ పంప్తో కుట్టిస్తారు. అట్లా నాకైతే గంతవరకు తెలుసు. మీకేమన్నా మ్యాటర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంతే. తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా. చూసిరు కదా ఇట్లా వస్తుంది పెట్రోల్ పంప్తో పొగ. తెలుసు కదా పెట్రోల్ పంప్ అంటారా బాబు. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఫ్రెండ్స్, పత్తికి మందు కూడా అయిపోయింది. ఒక బకెట్లు అవి ఇగో ఇట్లా మా చైన్ తవ్వనమాట. ఇట్లా పోవాలి చైన్కి. అసలు చైన్కి ఎట్లా రావాలంటే అవి కనిపిస్తుంది అట్లా ఏంచి కారు పోతుంది కదా, అట్లా మా చైన్కి తవ్వ రావాలన్నమాట. అట్లా రావాలి. ఇగో ఈ తవ్వ కనిపిస్తుంది కదా, ఇదేమో ఇట్లా శంకరపల్లికి పోతా అనమాట తవ్వ. ఇట్లా చేనుకోవాలి. ఇదేమో మా ఇంటికించి షార్ట్ కట్ అనమాట. మజా ఆయా. గొర్రెలు అయితే ఇప్పుడు మెల్లగా వాకింగ్ పోతున్నాయి. వాకింగ్ పోయి మెల్లగా టిఫిన్ చేసి వస్తాయి అన్నమాట.